రక్షించే వాక్యం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ కూడా నూతన సంవత్సరంలోనికి తీసుకుని వచ్చి నూతన దీవెనలతో నూతన ఆశీర్వాదాలతో మనల్ని దీవించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఎన్నో గొప్ప ఉద్దేశాలు, ఎన్నో గొప్ప ప్రణాళికలు మన పట్ల కలిగి ఉన్నాడు కనుక మనము దేవుడి ఉద్దేశాలు తగ్గట్టుగా, దేవుని ప్రణాళికకు తగ్గట్టుగా మనం జీవించే ప్రయత్నం చేద్దాం. తద్వారా మన జీవితం ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, అనేక మందికి మాదిరికరముగా మన జీవితం ఉంటుంది. అలాంటి జీవితం మనందరికీ ఉండాలని మనసారా ఒక దైవజనుడిగా నేను కోరుతున్నాను. ఈరోజు ఒక శ్రేష్టమైన నూతన సంవత్సరమైనటువంటి సందేశాన్ని దేవుడు ఈరోజు ఈ దీనసేవకుడి ద్వారా మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాడు. మీ ముందుకు ఒక శ్రేష్టమైన సందేశాన్ని తీసుకొని వచ్చాను. మనమందరం కూడా వాక్యాన్ని బహుభయభక్తులతో వినే ప్రయత్నం చేద్దామా? వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రారంభ ప్రార్థనతో ఈ టీవీ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ సర్వశక్తి కలిగిన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి నిండు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ నూతన సంవత్సరం మాకు మీ దయ వలనే, మీ కృప వలనే అనుగ్రహించారు. అందులో సందేహం లేనే లేదు నాయన. మీరు దయదలిచి ఇచ్చిన ఈ నూతన సంవత్సరాన్ని బట్టి నిండు కృతజ్ఞతలు ప్రభువా. ఈ సంవత్సరం ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో మాకు తెలియచేయండి. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని వెలిగించి మమ్మల్ని ఆశీర్వాదకరముగా చేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈ టీవీ వీక్షిస్తున్న వారు అయా ఒక అరగంట పాటు ఎక్కడ కదలకుండా, ఏ పని పెట్టుకోకుండా జాగ్రత్తగా ఈ వాక్యం వినేటటువంటి ఆసక్తిని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రండి, దేవుని యొక్క శ్రేష్టమైన దివ్యమైన శక్తివంతమైన సందేశాన్ని మనం వినే ప్రయత్నం చేద్దాం. మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములు తీసుకొనండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందామా? ఈ టీవీ వీక్షిస్తున్న వారికి ఒక మనవి. వాక్యాన్ని మీరు చక్కగా వింటున్నారు, సంతోషం. వాక్యం చెప్తున్నప్పుడు మీరు సాధ్యమైతే పరిశుద్ధ గ్రంథాలను మీ చేతుల్లో కలిగి ఉండవలసిందిగా కోరుతున్నాను. ఆయా సమయాల్లో బైబిల్ వర్సెస్ చెప్తున్నప్పుడు మీరు కూడా మాతో పాటు బైబిల్ చూసినట్లయితే ఇంకా మీకు చక్కగా ఈ సందేశం అర్థమవుతుంది అని ఒక సేవకుడిగా తెలియచేస్తున్నాను. రండి, మనమందరం బైబిల్ చేతులు పట్టుకుందాం, బైబిల్ చేతులు పట్టుకుందాం, బైబిల్ని మనం చక్కగా ధ్యానించే ప్రయత్నం చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు చెడ్డదాని పలుకకుండా, తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఈరోజు మనమందరము కూడా నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం. న్యూ ఇయర్ అయిన 2024లో అడుగు పెట్టాం. ఈ నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టగలిగాము అంటే నేను మరలా చెప్తున్నాను, అది మన శక్తి వలన కాదు, మన జ్ఞానం వలన కాదు, మన ధనం వలన కాదు, మన బలము వలన కాదు, మన భక్తి వలన అస్సలే కాదు. నూతన సంవత్సరంలో మనము అడుగు పెట్టగలిగాము అంటే అది కేవలం దేవుని యొక్క మహాకృప అని గుర్తించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. అవునండి, మనం ఈ నూతన సంవత్సరంలోనికి వచ్చామంటే దేవుడు మనల్ని కనికరించాడండి. దేవుడు మన పట్ల ఎంతో కృప చూపించాడండి. దేవుడు మన పట్ల ఎన్నో గొప్ప గొప్ప ఉద్దేశాలు, ప్రణాళికలు కలిగి ఉన్నాడండి. కాబట్టి దేవుడు మనల్ని నూతన సంవత్సరంలో తీసుకొని వచ్చాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి ఉన్న ఆశ ఏంటంటే, ఈ సంవత్సరమైనా నా జీవితంలో మంచి జరగాలి, ఈ సంవత్సరమైనా నా జీవితంలో శుభం జరగాలి, ఈ సంవత్సరమైనా నా జీవితంలో ఒక తీపి జ్ఞాపకాలు ఉండాలి, ఈ సంవత్సరమైనా నా జీవితంలో ఒక సంతోష దినాలు నేను చూడాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారండి. ఏ ఒక్కరు కూడా ఈ సంవత్సరం నా జీవితం నాశనం అయిపోవాలి అని ఏ ఒక్కరు కోరుకోరు. ఎంత చెడ్డవాడైనా, ఎంత పాపిష్టి వ్యక్తి అయినా, ఎంత భయంకరమైన వ్యక్తి అయినా ఈ సంవత్సరమైనా నా జీవితం బాగుంటే బాగుంటుంది అని కోరుకుంటారు. అది పరిశుద్ధ గ్రంథం కూడా సెలవిస్తుంది. మంచి దినములు చూడాలని ఆశిస్తున్నారా? ఈ సంవత్సరం అంతా మీకు మంచి జరగాలి
అని కోరుకుంటున్నారా? మీకు మంచి జరగాలని, మీకు ఈ దినాలన్నీ కూడా ఈ సంవత్సరం అంతా మంచిగా ఉండాలని ఒక దేవుడిగా నేను ఆశిస్తున్నాను అని దేవుడికి మనకు తెలియజేస్తున్నాడు. అయితే ఈ సంవత్సరం అంతా మనకు మంచి జరగాలంటే, ఈ సంవత్సరం అంతా ఈ రోజులన్నీ మనకు మంచి రోజులుగా ఉండాలంటే, ఈ సంవత్సరం అంతా మనకు ఆనందకరంగా ఉండాలంటే మనము చేయవలసినది ఒకటి ఉందండి. అది పరిశుద్ధ గ్రంథంలోనే దేవుడు పెట్టాడండి. అదే మన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా రాయబడింది. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను అని దేవుడు చెప్తున్నాడండి. ఈ సంవత్సరం అంతా మీకు మంచి జరగాలంటే, ఈ సంవత్సరం అంతా మీ కుటుంబం సుఖము, సంతోషము, సౌభాగ్యంగా ఉండాలంటే, ఈ సంవత్సరం అంతా భార్యాభర్తలుగా ఉన్న మీరు ప్రేమ అనురాగాలతో, సంతోషాలతో ఏ గొడవ లేకుండా ఉండాలంటే, ఈ సంవత్సరం అంతా మీ బిడ్డలు మీ మాట వినాలంటే, ఈ సంవత్సరం అంతా మీ ఇంటిళ్ళ పాది సుఖ సంతోషాలతో జీవించాలంటే మీరు చేయవలసి ఒకటి ఉంది. ఏంటో తెలుసా? మీ నోరును, మీ నాలుకను అదుపులో పెట్టుకోండి అని దేవుడు చెప్తున్నాడండి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనము. తన నాలుకను, చెడ్డదాని పలుకకుండా నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా అండి? నోరును నాలుకను అదుపులో పెట్టుకోండి అని దేవుడు చెప్తున్నాడు. ఈ సంవత్సరము మన నోటిని, మన నాలుకను అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. గడిచిన సంవత్సరంలో ఎన్నో కష్టాలు అనుభవించిన సహోదరుడు, సహోదరి, ఆ కష్టాలు, ఆ నష్టాలు, ఆ సమస్యలు రావడానికి ప్రథమైన కారణం ఏంటో తెలుసా? నీ నోరే. వద్దన్నా ఆ గొడవకి వెళ్ళావు, నోరేసుకొని పడి తిట్టావు, కాబట్టి ఆ గొడవ పెరిగి 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 పెద్దదై కేసుల్లో నువ్వు ఇరుక్కోలేదా? వద్దనగా అబద్ధ సాక్ష్యం నువ్వు కోర్టులో చెప్పావు, కాబట్టి ఆ సాక్ష్యం చెల్లకుండా నిన్ను మరింతగా శిక్షకు నిన్ను విధించలేదా? ఇప్పుడు నీ కుటుంబంలో చాలామంది ఇలా కష్టాలు పాలు అవ్వలేదా? దేవుడు చెప్తున్నాడు. గడిచిన సంవత్సరంలో మీలో అనేక మంది కష్టాల గుండా, నష్టాల గుండా, బాధల గుండా, జైలుకి వెళ్ళే పరిస్థితులు, కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితులు వచ్చాయంటే కారణము మీ నోరు, మీ నాలుకే. అంతేగా సహోదరుడా, సహోదరి, ఒకవేళ నువ్వు నీ నాలుకను, నీ నోరును అదుపు పెట్టుకునే ప్రయత్నం చేస్తే నువ్వు గడిచిన సంవత్సరంలో జైలుకి వెళ్ళేవాడు కాదు. జైలుకి వెళ్ళేదాన్ని కాదమ్మా, పోలీస్ స్టేషన్కి వెళ్ళేవారు కాదు. గడిచిన సంవత్సరంలో నువ్వు ఇష్టానుసారంగా నీ నోటిని, నీ నాలుకను ఉపయోగించి రెచ్చగొట్టే మాటలు మాట్లాడావు కాబట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా తిరగవలసిన పరిస్థితి నీకు ఏర్పడింది. దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరంలో నీ జీవితంలో మంచి జరగాలని, ఈ సంవత్సరంలో నీ జీవితంలో మేలు జరగాలని, ఈ సంవత్సరంలో నీ జీవితంలో అద్భుతం జరగాలని ఒక దేవుడిగా నేను ఆశిస్తున్నాను. మీ జీవితంలో మీరు మంచి చూడాలని మీరు ఆశించినట్లయితే మీ నోటిని, మీ నాలుకను అదుపు చేసుకోండి అని దేవుడు చెప్తున్నాడు. నాలుక గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా వివరంగా ఒక చోట రాయబడిందండి. ఎక్కడ రాయబడిందో చెప్పే ముందు ఒక మాట మీకు పరిచయం చేస్తాను. ఒకానొక సమయంలో ఒక మంచి చదువుకున్న వ్యక్తి టిప్ టాప్గా రెడీ, చేతిలో ఒక సూట్ కేసు పట్టుకొని కారు దిగి ఊరిలోకి వస్తున్నాడు. అలా ఊరిలోకి వస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు చుట్టూరు చక్కగా కూర్చునేటటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఒక పెద్ద ఆయన కర్ర పట్టుకొని కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఈ టిప్ టాప్గా రెడీ అయ్యి సూట్ కేసు పట్టుకొని చదువుకున్న వ్యక్తి ఆ పెద్ద ఆయన దగ్గరికి వచ్చి, పెద్ద ఆయన, నాకు ఈ ఊరిలో ట్రాన్స్ఫర్ అయ్యింది, నేను ఈ ఊరిలో ఉద్యోగం చేయడానికి వచ్చాను, అయితే ఈ ఊరు మంచిదేనా అని ఈ చదువుకున్న వ్యక్తి ఆ పెద్ద ఆయన అడిగాడండి. అప్పుడు ఆ పెద్ద ఆయన అద్భుతంగా సమాధానం ఇచ్చాడండి. ఏంటో తెలుసండి? నాయనా, నీ నోరు మంచిదైతే ఈ ఊరు కూడా మంచిదే నాయనా అని జవాబు ఇచ్చాడండి. నిజమే కదా? మన నోరు మంచిదైతే మన కుటుంబం, మన నోరు మంచిదైతే మన వీధి, మన నోరు మంచిదైతే మన పేట, మన నోరు మంచిదైతే మన ప్రాంతం కూడా మంచిదేనండి. నీ నోరు సరిగా లేకుండా
ఇష్టానుసారమైన మాటలు, బూతులు మాటలు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఈ ఇల్లు సరిగా లేదంటే కారణం నువ్వేనయ్యా, ఈ వీధి సరిగా లేదంటే కారణం నువ్వేనయ్యా, ఈ పేట సరిగా లేదంటే కారణం నువ్వేనయ్యా, ఈ ప్రాంతం సరిగా లేదంటే కారణం నీ నోరే. ఈ విషయాన్ని గ్రహిస్తున్నావా? దేవుడు అంటున్నాడు, మన నాలుకను అదుపు పెట్టుకుందాం. నాలుక గురించి కొన్ని అద్భుతమైన ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములను తీసుకొనండి. యాకోబు రాసిన పత్రికలో మనము ఈ మాటలు మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ అధ్యాయం, క్షమించండి, 3వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుకుందాం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా దిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిక్కుబెట్టుచు అది నరకము చేత చిచ్చు పెట్టబడును. నాలుక గురించి యాకోబు భక్తుడు ఎంత అద్భుతంగా రాశారండి. ఈ నాలుక కంటే నరము లేని నాలుక అంటండి, ఎలాగైనా మాట్లాడతాను. మన యొక్క ఈ జీవితంలో నాలుక అనేకమైన రకరకాల నాలుకలు మనం చూస్తామండి. మొదటిగా అబద్ధమాడే నాలుక. నిజమే కదండి, ఈ నాలుక ఎంత సులువుగా అబద్ధం ఆడుతుందండి. ఒక రోజులో సగటుకు మనిషి 7 అబద్ధాలైనా ఆడతారంటండి. ఖచ్చితంగా సగటుకు మనిషి 7 అబద్ధాలైనా ఒక రోజులో ఖచ్చితంగా ఆడతాడంటండి. అప్పుడు మీరు అనుకుంటారు, పాస్టర్ గారు మీరు 7 అబద్ధాలు అంటున్నారండి, మేము ఒక రోజుకి 70 అబద్ధాలు కూడా ఆడతామండి అని అనేవారు కూడా లేకపోలేదు. దయచేసి గమనించండి, అబద్ధం మన జీవితాన్ని కట్టదని, అబద్ధం మన కుటుంబాన్ని కట్టదని. ఒక్క అబద్ధం ఆడితే ఆ అబద్ధాన్ని నిజము చేసుకోవడానికి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. తెలుసండి ఈ విషయం మీకు? బైబిల్ గ్రంథంలో అబ్రహాము అబద్ధాన్ని ఆధారం చేసుకొని కుటుంబాన్ని కట్టుకునే ప్రయత్నం చేశాడు. తర్వాత అబ్రహాముకు ఏమి ఎదురైందో తెలుసండి? అవమానం, సిగ్గు, తల దించుకొని వచ్చే పరిస్థితి ఏర్పడింది. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చూసినట్లయితే ఆదికాండంలో కరువు వచ్చిందని చెప్పి అబ్రహాము తట్టాబుట్టా సర్దేసి శారాను పట్టుకొని వెళ్ళిపోయాడు ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశాన్ని ఆశ్రయించకండి అని దేవుడు మనకి యెషయా గ్రంథంలో ఆయా సందర్భాల్లో చెప్తూ వచ్చారు. అబ్రహాము కరువు వచ్చిందని చెప్పేసి, దేవా మీరు ఈ స్థలంలో ఉండమన్నారు, నేను ఉన్నాను, మరి ఈ స్థలంలో కరువు ఎందుకు వచ్చింది నాయన అని దేవుని అడగకుండా వెంటనే తట్టబుట్ట సర్దేసి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు అబ్రహాం, శారా. ఏమంటే దయచేసి గమనించండి, ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా సమస్య వచ్చినా ఆ కష్టాన్ని సమస్యను తొలగించేటటువంటి దేవుడు మనకు ఉన్నాడండి. లేరనుకుంటున్నారా? ఉన్నాడండి. మరి ఆ దేవునికి మనం ఎందుకు చెప్పుకోము? చాలామంది పడుతున్న కష్టాలకి అసలైన కష్టం ఏంటో తెలుసండి? వారు పడుతున్న కష్టం అసలు కష్టమే కాదు. ఈరోజు మీరు ఎదుర్కొంటున్న సమస్య అసలు సమస్యే కాదు. సమస్య ఏంటంటే నువ్వు ఎదుర్కొంటున్న సమస్యను తీర్చగలిగిన, ఆ సమస్య తీర్చగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయనే నా ప్రభువైన యేసుక్రీస్తు. నా దేవుడి దగ్గరకు నీ సమస్యను చెప్పుకోవడానికి రాకపోవడము అది అసలైన సమస్య. అర్థమవుతుందా మీకు? నువ్వు ఎదుర్కొంటున్న సమస్య అసలు సమస్యే కాదు. నీ సమస్యను తీర్చగలిగిన దేవుడు ఒకడున్నాడు. ఆయనే నా ప్రభువైన యేసుక్రీస్తు. నా ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు వచ్చి నీ సమస్యను చెప్పుకోకపోవడమే అసలైన సమస్య అని గుర్తించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్న అబ్రహాము దేవునికి చెప్పబెట్టకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ శారాతో అంటున్నాడు, శారా నువ్వు చాలా అందంగా ఉన్నావు, అయితే ఈ దేశానికి మనం వచ్చేసాం. ఈ దేశంలో ఎవరైనా కొత్తగా అందముగా వచ్చిన వారు ఉంటే వారు రాజు ఖచ్చితంగా తన భార్యగా స్వీకరిస్తాడంట. ఒకవేళ అతనికి భర్త ఉన్నట్లయితే, ఆమెకి భర్త ఉన్నట్లయితే ఆ భర్తను చంపేస్తాడంట. కాబట్టి శారా నేను చెప్పే జాగ్రత్తగా విను. ఎవరైనా ఏమన్నా అడిగితే నువ్వు నన్ను ఏమంటావో తెలుసా? అన్నయ్య అని చెప్పు. అదేంటండి మీరు భర్త కదా, పర్లేదు అబద్ధం ఆడేద్దాం. అబద్ధం ఆడేసి బ్రతికేద్దాం ఇక్కడ. ఎందుకంటే మనం ఉన్న చోట కరువు వచ్చింది కదా, ఇప్పుడు ఇక్కడ అబద్ధం ఆడకపోతే బ్రతికే ఛాన్స్ లేదు. ఒకవేళ అబద్ధం ఆడకపోతే నన్ను చంపేస్తారు. నేను చనిపోవడం నీకు ఇష్టమేనా అని
అబ్రహాము అబద్ధమాడడమే కాకుండా శారాతో కూడా అబద్ధం ఆడించాడు. మీరు జాగ్రత్తగా ఆదికాండంలో చదవండి, ఈ సంఘటన మనకు కనబడుతుంది. అబ్రహాము తన అన్నయ్యని శారా ద్వారా అబద్ధమాడించి తెలియజేయగానే శారాను ఆ దేశపు యొక్క రాజు తీసుకుని వెళ్తాడు. శారాతో ఆ రాజు పాపము చేయాలనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు వెంటనే దేవుడు కలుగజేసుకొని శారాను ముట్టడానికి వీల్లేదు, శారా భర్త అబ్రహాము అని దేవుడు చెప్పినప్పుడు మరలా అబ్రహాం పిలిచి, ఏమయ్యా నువ్వు ఈమె భర్తే కదా, మరి భర్త అని చెప్పకుండా అన్నయ్యాన్ని మీరు చెప్పారేంటి, అబద్ధం ఆడారేంటి అని చెప్పేసి అబ్రహాము శారాను, ప్రాముఖ్యంగా అబ్రహాము ఎంతో కొంత తల దించుకునే పరిస్థితిలాగా మాట్లాడి వారిని పంపించేశారు. వస్తూ ఎలా వచ్చారండి, తల దించుకుంటూ వచ్చారు. అబ్రహాముకు గాడిదలు దాసదాసులు ఇవన్నీ ఆ దేశపు రాజు ఇచ్చినప్పటికీ అవి అబ్రహాముకు ఏమాత్రము కూడా సంతోషాన్ని ఇవ్వలేదు. కారణం ఏంటో తెలుసా అండి, ఆ దాసదాసుల్లో నుండి వచ్చిందే హాగారు వలన అబ్రహాముకు సంతోషమా, హాగారు వలన శారాకు సంతోషమా? ఏం జరిగిందండి, కుటుంబంలో ఎంతో డిస్టర్బెన్స్ వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీనంతటి కారణం ఒక్క అబద్ధం. చూసారండి, దేవుడు చెప్తున్నాడు ఈ సంవత్సరంలో మీ నోరును మీ నాలుకను చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి. గడిచిన కాలంలో మీరు నష్టపోవడానికి, గడిచిన కాలంలో మీరు కష్టాలు అనుభవించడానికి, గడిచిన కాలంలో మీరు ఇబ్బందులు అవడానికి కారణం మీ నోరే. కాబట్టి ఈ సంవత్సరంలో మీరు మంచి దినాలు చూడాలనుకుంటే, ఈ సంవత్సరంలో శుభకరమైన దినాలు మీరు చూడాలనుకుంటే మీ నాలుకను అదుపులో పెట్టుకోండి. వాటిలో మొట్టమొదటిగా అబద్ధాన్ని సులువుగా ఆడకండి, అబద్ధము మీద ఆధారపడకండి, అబద్ధం మీద జీవితాన్ని కట్టుకునే ప్రయత్నం చేయకండి, అబద్ధాన్ని మీద కుటుంబాన్ని కట్టుకునే ప్రయత్నం చేయకండి. అబద్ధం మీద కుటుంబాన్ని కానీ జీవితాన్ని కానీ ఏదో మేనేజ్ చేసేద్దామనేటటువంటి ప్రయత్నం చేస్తే ఆ అబద్ధమే మీకు ఉంది అని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది అండి ఈరోజు, ఎన్ని కుటుంబాలండి అబద్ధం మీద బ్రతికేస్తున్నారండి, అబద్ధం మీద జీవించేస్తున్నారండి. భర్త సీక్రెట్ లైఫ్ భార్యకి తెలీదు, భార్య సీక్రెట్ లైఫ్ భర్తకి తెలియదు. భార్య ఎక్కడున్నారండి అంటే ఇతడేమో ఎక్కడో ఉంటాడు, ఎక్కడో ఉన్నాడని చెప్తాడు. భర్త భార్యని ఎక్కడున్నావు నువ్వు అంటే ఎక్కడో ఉంటుంది ఈమె, ఎక్కడో ఉంటున్నాడని చెప్తాడు. మరి ఎవరిద్దరు భార్య భర్తలే, పిల్లలేరా బిడలున్నారు, కానీ ఎవరి సీక్రెట్ లైఫ్ వారిదే. సీక్రెట్ లైఫ్ జీవితం జీవిస్తూ అబద్ధాలు ఆడుతూ కలిసి ఉండే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారిని మోసం చేసుకుంటున్నారు అని దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరుడు సహోదరి, అబద్ధం మీద మీ జీవితాన్ని కట్టుకునే ప్రయత్నం చేయకండి, అబద్ధం మీద మీ కుటుంబాన్ని కట్టుకునే ప్రయత్నం చేయకండి. మీరు అవమాన పాలవుతారు. అబద్ధం మీద మీ జీవితం ఆధారపడితే మీరు ఎప్పటికైనా అవమాన పాలవుతారనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం మన నోటిని మన నాలుకను కాపాడుకుందాం. వాటిలో అబద్ధమును ఆడకుండా సాధ్యమైనంత వరకు నిజమును సత్యమును చెప్పే ప్రయత్నం చేద్దాం. సాధ్యమైనంత వరకు నిజము కలిగి మనం జీవిద్దాం. సాధ్యమైనంత వరకు సత్యము కలిగి మనం జీవించే ప్రయత్నం చేద్దాం. సత్యవంతుడైన యేసుక్రీస్తు ప్రభు మనకి ఎల్లప్పుడూ కూడా తోడుంటాడు. రెండవది, ఈ నాలుకలో రకరకాలైన నాలుకలో మరొక విధమైన నాలుక చిచ్చులు పెట్టే నాలుక, రెచ్చగొట్టే నాలుక. ఏమండి, ఎంతమంది లేరండి మంచి సంతోషంగా ఉన్న కుటుంబాల్లో అనుమానం తీసుకొచ్చేటటువంటి వారు లేరా? భార్యాభర్తలు ఇద్దరు కూడా సంతోషంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, సంతోషంగా జీవిస్తున్నారు. ఈవిడ పని పాట లేని ఈవిడ సాయంత్రం వెళ్ళి భార్యతో అంటది, మీ ఆయన ఉద్యోగం చేస్తున్నాడు కదా, ఎక్కడ చేస్తున్నాడు ఉద్యోగం? ఆ కంపెనీలో చేస్తున్నాడు కదా, ఆ కంపెనీలో ఎవరితో రిలేషన్షిప్ కలిగి ఉన్నారో అని అనుమానకరమైన మాటలు మాట్లాడి ఆ కుటుంబాల్లో ఎంతో కొంత అనుమానం క్రియేట్ చేసేవారు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారండి. చాలామంది అలా అనుమానం క్రియేట్ చేసి వారిలో అనుమానం పుట్టించి ఆ కుటుంబాన్ని కూల్చే విధంగా చేస్తున్నారు ఈ రోజుల్లో చాలామంది. అది చాలా తప్పమ్మా, అది చాలా తప్పు. రెచ్చగొట్టే మాటలు కానీ అనుమానపరిచేటటువంటి మాటలు కానీ ఎప్పుడు కూడా మన జీవితాల్లో ఉండకూడదు.
ఇంకా విచిత్రకరమైన విషయం ఏంటంటే కుటుంబంలోనే భార్య భర్తలు ఇద్దరే అనుమానం కలిగి ఉంటారండి. అనుమానకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. భర్త చక్కగా జీవిస్తూ చక్కగా ఉద్యోగం చేస్తున్నప్పటికీ భార్య భర్తను అనుమానంతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. చక్కగా టైంకి ఇంటికి వస్తున్నప్పటికీ నీకు ఇంకెవరో ఉన్నారు అనేటటువంటి అనుమానమైన మాటలు మాట్లాడినప్పుడు ఆ కుటుంబం నిలబడుతుందా చెప్పండి? కుటుంబం నిలబడుతుందా? నిలబడదు. భార్య చక్కగా వంట చేసి పెట్టి బట్టలు ఉతికి పెట్టి ఇల్లంతా చక్కగా చేసుకొని చక్కగా కుటుంబాన్ని కట్టుకోవాలని సంతోషంగా ఉండాలని భార్య ఆశిస్తే భర్త ఏం చేస్తాడండి? ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ నుండి ఫోన్ చేస్తాడు. ఇంట్లో నువ్వు ఒక్కరివే ఉన్నావా, ఇంకెవరైనా ఉన్నారా, నువ్వేం చేస్తున్నావు అని అనుమానకరమైన మాటలు భర్త భార్య మీద మాట్లాడుతున్నప్పుడు ఆ భార్య మనసు ఎంత విరిగిపోతుందో చెప్పండి. తన ఇంటి వారిని కాదనుకొని తన వారిని కాదనుకొని ఇంటికొచ్చి మీ కుటుంబమే తన కుటుంబముగా భావించి ఇంటి పనులన్నీ చేసి ఉదయాన్నే లేచి పిల్లలకి భోజనం ఏర్పాటు చేసి నీకు భోజనం ఏర్పాటు చేసి బట్టలు ఉతికి ఇన్ని పనులు చేసేటటువంటి ఇల్లాలను అనుమానిస్తే ఆమె హృదయం ఏమైపోద్దయ్యా? ఒక్కసారి ఆలోచించి. అనుమానకరమైనటువంటి నాలుకను ఈ సంవత్సరంలో మనము కంట్రోల్లో పెట్టుకుందాం. అనుమానం అనేది చాలా పెనుభూతం అండి. అది కుటుంబాన్ని కూల్చేస్తుంది. గడిచిన సంవత్సరాల్లో మీరు అనుమానానికి చోటిచ్చారు కాబట్టి, మీ నాలుకను అనుమానముతో ఉపయోగించారు కాబట్టి, మీ నోటిని అనుమానమైన మాటలు ఎక్కువగా ఉపయోగించారు కాబట్టి గడిచిన సంవత్సరంలో మీ కుటుంబము చాలా దుఃఖంగా, మీ కుటుంబము చాలా బాధగా, మీ కుటుంబం చాలా ఇబ్బందులు గుండా వెళ్ళింది. దేవుడు అంటున్నాడు మీ కుటుంబము ఈ దినములన్నీ కూడా సంతోష దినములుగా, ఆనంద దినములుగా మీరు మీ కుటుంబం ఉండాలంటే అనుమానం అనే మాటలకు పులి స్టాప్ పెట్టండి. అట్ ద సేమ్ టైం అదే సమయంలో రెచ్చగొట్టేటటువంటి మాటలకు పులి స్టాప్ పెట్టండి. అండి కుటుంబం అనగా, జీవితం అనగా సర్దుకొని వెళ్ళేటటువంటిదండి. నేను గొప్ప అంటే కుటుంబం ఎక్కడ నిలబడుతుంది చెప్పండి? ఒకసారి ఆలోచించండి. ఈ రోజుల్లో ఇద్దరు చదువుకుంటున్నారు, ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఇద్దరు కూడా వేల జీతాలు కలిగి ఉంటున్నారు. ఆయనంత మాత్రాన నేను గొప్ప అని అనుకుంటే ఎలాగండి? కుటుంబం అనగా ఎవరో ఒకరు తగ్గాలి. తగ్గించుకోవడం మాత్రాన అది నామోషియా? బైబిల్ ఏం సెలవిస్తుంది? తన్ను తాను తగ్గించుకునే వారిని దేవుడు హెచ్చిస్తాడు. కుటుంబం అనగా మనస్పర్ధాలు ఇవి రావడం కామన్. నేను గొప్ప అని పంతాలకి వెళ్ళినట్లయితే కుటుంబం నిలబడదండి. ఎంతో కొంత ఎవరో ఒకరు సర్దుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలండి. అలా సర్దుకుంటూ ముందుకు వెళ్తేనే ఆ కుటుంబం ఆశీర్వాదం, ఆ కుటుంబం దీవెనకరం. ఏమండి మన పితరులు ఎంత అద్భుతంగా జీవించారండి. మన పితరులు తాతలు ముత్తాతలు కోర్టు కేసులు ఉన్నాయండి, డైవర్సులు ఉన్నాయండి, ఇవేమీ లేవు. ఎంతోమంది పిల్లలు కలిగి మన పితరులు చక్కగా జీవించారు. కానీ ఈ రోజులలో పట్టుమని 5 సంవత్సరాలు కాపురం చేయలేకపోతున్నారు. పట్టుమని 3 సంవత్సరాలు కూడా కలిసి ఉండలేకపోతున్నారండి. కారణం ఏంటి? గొప్పలకు వెళ్తున్నారు. కారణం ఏంటి? నేనే గొప్ప అని గొప్పలకు వెళ్ళిపోతూ రెచ్చగొట్టే మాటలు ఇద్దరు మాట్లాడుకుంటూ చివరికి డైవర్స్ అప్లై చేసుకుంటూ కుటుంబాలు కూల్చుకుంటున్నారండి. దేవుడు అంటున్నాడు ఈ సంవత్సరం మీ జీవితంలో, మీ కుటుంబం జీవితంలో మంచి జరగాలంటే, మీ కుటుంబంలో మంచి దినములు మీరు చూడాలంటే రెచ్చగొట్టేటటువంటి మాటలకు మీరు పులి స్టాప్ పెట్టండి. గొడవ పడేటటువంటి మాటలకు మీరు పులి స్టాప్ పెట్టండి. నేను గొప్ప అనేటటువంటి విధానాన్ని మీరు పులి స్టాప్ పెట్టినట్లయితే మీరు ఈ సంవత్సరం అంతా మంచి దినములు, ఆశీర్వాదకరమైన దినములు, దీవెనకరమైన దినములు దేవుడు మీ జీవితంలో చూపించాలని ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు ఈ సంవత్సరంలో మీ నాలుకను, ఈ సంవత్సరంలో మీ నోటిని అదుపులో పెట్టుకోండి. మనం ఈ సంవత్సరం మన నాలుకను, మన నోటిని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తే, ఒక సేవకుడిగా నేను చెప్తున్నాను, ఈ సంవత్సరం అంతా మనకు దీవెనకరం, ఈ సంవత్సరం అంతా మనకు ఆశీర్వాదకరం, ఈ సంవత్సరం అంతా కూడా మనం దేవునికి మహిమకరంగా జీవిస్తాం. కాబట్టి ఇక నుండి మన నాలుకను, మన నోటిని అదుపులో పెట్టుకుందాం. అబద్ధం ఆడకుండా, రెచ్చగొట్టే మాటలు మాట్లాడకుండా, అనుమానపరిచేటటువంటి మాటలు మాట్లాడకుండా, అబద్ధ సాక్ష్యాలను మాట్లాడకుండా, మన జీవితాన్ని కూల్చేటటువంటి సైతానుకు సంబంధించిన మాటలు, ఆ బూతులు ఇవి ఏమీ కూడా మాట్లాడకుండా మన జీవితాలను మనం కట్టుకుందాం. ఏ ఇంటిలో కూడా ఆత్మీయులు జాగ్రత్తగా వినండి. ఏ ఇంటిలో కూడా తండ్రి జాగ్రత్తగా విను, నీ ఇంటిలో నువ్వు బూతులు మాట్లాడడానికి వీలేదు.
నీ ఇంటిలో ఆడపిల్లలు ఉన్నారు, గుర్తుంచుకో. నువ్వు బూతులు మాట్లాడుతున్నావు అంటే నీ ఇల్లును నరకంగా చేసుకుంటున్నావు. ఈ సంవత్సరం నీ నాలుకకు అదుపులో పెట్టుకో, నీ నాలుకను నీ నోరును అదుపులో పెట్టుకో. బూతులు మాట్లాడేటటువంటి వారి కుటుంబాన్ని సంతోషంగా చూడలేరండి. కాబట్టి దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన నాలుకను ఈ సంవత్సరం అదుపులో పెట్టుకున్నట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో మంచి దినములను దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ మంచి దినములు మన జీవితంలో మనం చూద్దాం. అటు ఆశీర్వాదకరమైన జీవితం జీవిద్దాం. అటు దేవుని యొక్క మహాకృప మీ అందరికీ సదాకాలం తోడేనును గాక. రండి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. మంచి దినములు చూడగోరాలనుకుంటున్నారా? అయితే మీ నాలుకను మీ నోరును అదుపులో పెట్టుకుండా నేను ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడు. అవునైనా ఈరోజు కుటుంబాన్ని కూల్చేది నోటి మాటే ప్రభువా. ఈరోజు కుటుంబాన్ని నాయన కూల్చుకునేది నోటి మాటే. కాబట్టి అయా మా నోరును మా నాలుకను ఈ సంవత్సరం మేము అదుపులో పెట్టుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా మాకు మంచి జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా మేము మంచి దినములు చూస్తామని మీ వాక్యం ద్వారా సెలవిచ్చిన రీతిగా ఈ టీవీ వీక్షిస్తున్న వారు నాయన వారి నోరును వారి నాలుకను అదుపులో పెట్టుకుని జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అబద్ధమాడే నాలుక, అనుమానపరిచే నాలుక, రెచ్చగొట్టే నాలుక, బూతులు మాట్లాడే నాలుక, ఈ నాలుకలన్నీ విడిచిపెట్టి సత్యమునే మాట్లాడే నాలుకగా, సత్యమునే మాట్లాడే మాట తీరు, మృదువైన మాట తీరు మాకు దయచేయి. మృదువైన మాట తీరు క్రోధమును చల్లార్చునని వాక్యం సెలవిచ్చిన ప్రకారం అయా మృదువైన మాట తీరును మాకు దయచేసి తద్వారా మేము ఆత్మీయులుగా జీవించడానికి మీ కృపతో నింపి నడిపించుమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసయ్య నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు మీరు విన్నారు కదండి. ఈ శ్రేష్టమైన దివ్యమైన శక్తివంతమైన వాక్యం మీకు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో బలపడే విధంగా ఉన్నట్లయితే మీ సలహాలు, మీ సూచనలు, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు ఏదున్నా సరే, అది ఎలాంటి ఇబ్బందులుగా వెళ్తున్నా, అది వ్యాధులు గుండా వెళ్తున్నా, ఎలాంటి అవసరతలు ఉన్నా సరే, ఒక దీన సేవకుడిగా మీకోసం భారంతో ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. టీవీలో కనబడుతున్న ఆ నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేయండి. మీరే భారాలు కలిగి మీరు ఎలాంటి సమస్యల చేత నలిగిపోతున్నారో మీకోసం ఒక దైవజనుడిగా నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీ ప్రతి సమస్యకు దేవుడు జవాబిస్తాడు. నమ్మి విశ్వసించి ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. భారంతో ప్రార్థన చేద్దాం. దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. అటు సంతోషకరమైన సమాధానం దేవుడు ఈ సంవత్సరం అంతా మీకు సమృద్ధిగా దయచేయాలని మనసారా కోరుతూ మరలా రేపటి కార్యక్రమం కోసం మనం సిద్ధపడదాం. రేపు ఇదే సమయంలో బ్లెస్సింగ్ టీవీలో ప్రతిరోజు 8:30 గంటలకు మన టీవీ ప్రోగ్రాం వస్తుంది. అనేక మందికి తెలియచేయండి. ఈ వాక్యం మీద మీరు బలపడండి. ఈ టీవీ కార్యక్రమాలకు మీరు సహాయపడాలనుకుంటే ఎలా మీరు మాకు సహాయం చేయగలరో, ఎలా సహాయపడగలరో టీవీలో కనబడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే చాలా సులభతరంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. తద్వారా మీరు కూడా ఈ పరిచర్యలో పాలిభాగస్తులై దేవుని దీవెనలు పొందుకుంటారని మనసారా కోరుతున్నాను. అటు దేవుని యొక్క కృప మీ అందరికీ సదాకాలము తోడేనును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఐ విష్ యూ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్.